ఈ ఆకాశ్ చౌరస్తా మోడల్లో మనకు పందిరి ఉంది. పందిరిలో తీగజాతి కూరగాయలన్నది చాలా చక్కగా వస్తాయి. అయితే ఇందులో ఏంటి అంటే చేయకూడని పనులు. దీంట్లో మనం పాలకూర అసలు వేసుకోకూడదు. ఈ యొక్క పాలకూర అది వేసుకుంటే కూడా తొందరగా తీసేయాలి, లేదంటే కట్ చేయాలి. ఆ మిర్చి మొక్క పెట్టిన దగ్గర పెట్టకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ పాలకూరలో కలిసిపోవడం జరిగింది. ఇక్కడ మిర్చి ఉంది కదా, దీనికి అన్న హైట్ అయిపోయింది. ఈ మిర్చి మొక్క అన్నది దీని లోపల ఉండిపోవడం జరిగింది. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మనము ఆకాశ్ చౌరస్తా మోడల్లో చేసుకొని ఉన్నాం కదా, ఆ మోడల్లో ఉన్నామండి. ఇంతకు ముందు మనకు అంటే బెడ్లు ఎట్లా చేసుకున్నాం, దీంట్లో తర్వాత ఈ బెడ్స్ లో ఏమేమి వేసుకున్నాం, ఏమేమి నాటుకున్నాం, ఇంకొక వీడియోలో ఆకుకూరలు వచ్చిన తర్వాత చూపించడం జరిగింది. అయితే మనకు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆకుకూరలు మనకు ఎంత అవసరం కావాలో అంత తెంపుకున్నాం. కానీ కొంచెం ఎక్కువైనా కానీ చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి. ఎందుకు అంటే రైజ్డ్ బెడ్స్, మనం కింద డ్రిప్ లో కూడా మంచి పోషకాలు ఇస్తా ఉన్నాం. అదే విధంగా పైన స్ప్రేలలో కూడా పోషకాలు ప్లస్ ఫంగిసైడ్, పెస్టిసైడ్ అన్ని కలిపి కొడతా ఉన్నాం. కాబట్టి అది కూడా బయోస్ వాడుతా ఉన్నాం. దాంతో పాటు మట్టి ద్రావణం, మొలకల ద్రావణం కూడా వాడుతా ఉన్నాం. కాబట్టి భూమి అని పెరిగిపోవడం జరిగింది, బుస్సమని. ఆల్రెడీ ఇందులో పాలకూరలో కటింగ్ చేయడం జరిగింది. చూస్తే ఇక్కడ చిక్కగా వేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఏంటి అంటే చేయకూడని పనులు. ఈ ఆకాశ్ చౌరస్తా మోడల్లో మనకు పందిరి ఉంది. పందిరిలో తీగజాతి కూరగాయలు అన్నది చాలా చక్కగా వస్తాయి. ఇలా చూసినట్లయితే బీర ఇలా పైనకి కట్టుకోవడం జరిగింది. బీర పాదులన్నీ వేసుకోవడం జరిగింది అని చెప్పాం. ఇలా బీరను ఇలా దీంతో స్టేకింగ్ కి కట్టుకున్నాం. ఇక్కడ ఇంకొకటి కూడా మనకు బీర మొక్క ఉందండి. దీన్ని బీర మొక్క, ఈ మొక్కలేమో పైకి వెళ్ళిపోతాయి, వెతుక్కొని కట్టుకుంటా ఉన్నాం కాబట్టి. అయితే ఇందులో మనం మిర్చి కూడా నాటుకున్నాము అని చెప్పడం జరిగింది. అయితే మిర్చి ప్లస్ దీంట్లో మనం పాలకూర అసలు వేసుకోకూడదు. మిర్చి మొక్క కన్నా ఇవి ఆకుకూరలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. మిర్చి మొక్కకు మనం ఉల్లి గాని అలాంటివి దానికి కంపానియన్ క్రాప్స్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పాలకూర అది వేసుకుంటే కూడా తొందరగా తీసేయాలి, లేదంటే కట్ చేయాలి. ఆ మిర్చి మొక్క పెట్టిన దగ్గర పెట్టకూడదు. ఇప్పుడు మీకు ఎందుకు అలా చెప్తున్నానంటే, అదే మనము వీడ్ మ్యాట్ వేసుకొని పెట్టినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. వీడ్ మ్యాట్ పైన మనం ఎందుకంటే హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ లోనే పెట్టుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అండి, మీకు పాలకూర చక్కగా హెల్దీగా భలే పచ్చగా బాగా పెరిగిపోతా ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఈ బెడ్ కి అటు టమోటా పెట్టుకున్నాం, ఇటు మిర్చి. అంటే టమోటా అక్కడ బెడ్స్ కి పెట్టేసుకున్నాం, కొన్ని ఉంటే మళ్ళీ ఈ బెడ్ మీద పెట్టుకున్నాము. టమోటా ఏమో హైట్ గా, అంటే టమోటాకి పక్కన వేరే ఆకుకూరలు కానీ వేరే కూరలు ఉన్నప్పుడు హై డెన్సిటీలో వేసినప్పుడు ఇది ఫాస్ట్ గా పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది హెల్దీగా పైకి వెళ్ళిపోతుంది. అదే మిర్చికి ఏమైంది అంటే, మిర్చి కొంచెం స్లోగా పెరుగుతుంది కొమ్మలు పెట్టుకుంటా. ఇక్కడ చూసినట్లయితే ఈ పాలకూరలో కలిసిపోవడం జరిగింది. ఇక్కడ మిర్చి ఉంది కదా, దీనికి అన్న హైట్ అయిపోయింది. ఈ మిర్చి మొక్క అన్నది దీని లోపల ఉండిపోవడం జరిగింది. ఇది మిర్చి మొక్క చూడండి. చిన్నగా పెట్టినప్పుడు పాలకూర చిన్నగా ఉన్నప్పుడు మంచి గ్రో అయింది. ఇప్పుడు దీంట్లో కమ్మేసి ఉంది. అసలు మనం స్ప్రేలు చేసినప్పుడు కూడా దాంట్లో పడవు, మొత్తం ఇట్లా కమ్మేసి ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఎట్లా తీయాలి? ఇప్పుడు ఈ పాలకూర మొక్కను దీని పక్కనున్న మొక్కని తీసేయాలి అన్నా కానీ, ఇది మిర్చి మొక్క కదా, దీనికి పక్కనే మనకు పాలకూర మొక్కలు అన్నది పడడం జరిగింది. ఈ పాలకూర వేర్లు కూడా చాలా స్ట్రాంగ్ అయినాయి. ఈ పాలకూర తీసేద్దాము, మిర్చిని పెరగనిద్దాము అంటే ఏమైతుంది, ఈ మిర్చి మొక్క వేర్లతో సహా మనకు లూజ్ అయిపోయి వచ్చేస్తది. మిర్చి మొక్క కూడా ఈ పాలకూర మొక్కను తీసినప్పుడు భూమిలో నుంచి ఇది కూడా వేర్లతో సహా రావడం జరుగుతుంది. మరి సరే, అదొద్దు, మళ్ళీ ఈ పాలకూర మొక్కల్ని ఇలా కట్ చేద్దాము అంటే ఏమైతుంది, ఈ పాలకూర ఆకుల్ని ఎంత కట్ చేస్తే అంత బుషీగా అంత పెద్దగా గ్రో అవుతాయి. అప్పుడు మిర్చి మొక్క పరిస్థితి ఏంటిది? అందుకనే మిర్చి మనం నాటుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఈ పాలకూర కాంబినేషన్ లో, అంటే మనం వీడ్ మ్యాట్ వేసుకొని అక్కడక్కడ హోల్స్ చేసుకొని, లేదా మనం మంచిగా మల్చింగ్ చేసుకొని వేరే డ్రై గ్రాస్ కానీ ఏదన్నా అలా మల్చింగ్ చేసుకున్నప్పుడు కొంచెం దూరంగా పాలకూర విత్తనాలను పెట్టుకోవాలి. పాలకూర ఎంత దూరంగా ఉంటే విత్తనం అంత పెద్దగా ఆకులు వస్తాయి, అంత గుబురుగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక మొక్కను తీస్తాను, దాని వేర్లు ఎంత ఉంటాయో మీరు చూడొచ్చు. అలాంటప్పుడు ఈ మిర్చి దగ్గర ఉన్న మొక్కను తీస్తే దాని వేర్లు కూడా చూడండి ఎంత ఉన్నాయో వేర్లు. ఇది పాలకూర మొక్క. ఈ చిన్న చిన్న ఆకులన్నీ కూడా పెద్దగా అయిపోతాయి. ఇది కట్ చేసినా ఇంకా బలంగా వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ మిర్చి పక్కనున్న పాలకూర మొక్కల్ని తీయలేము, ఈ మొక్కల్ని తీస్తే మిర్చి కూడా వచ్చేస్తుంది. అందుకోసమని మనం ఈ పొరపాటు చేసుకోకూడదు. మిర్చి కాంబినేషన్ లో మనము ఉల్లి, వెల్లుల్లి అలాంటివి నాటుకోవచ్చు.
కొంచెం దూరంగా స్లో గ్రోత్ ఉన్నవి నాటుకోవచ్చు కాంబినేషన్ బెడ్ పైన. ఇది మాత్రం వేసుకోకూడదు. ఇలా అది కాకుండా మనం మెంతి అలాంటివి కూడా వేసుకోవచ్చు, అవి తొందరగా తీసేస్తాము అనుకుంటే. మనకు రైజ్డ్ బెడ్ చేసి బెడ్ మీద బాగా ఎరువిచ్చి బలం ఇచ్చే వరకు మీరు కొత్తిమీర కూడా చూడొచ్చు తెంపడం. అప్పుడు మీరు ఎంత చిన్నగా ఉండే మనం వీడియో చేసినప్పుడు మొక్కలు జస్ట్ మనం ఈ మంత్ లోనే తీసుకోవడం జరిగింది, ముందు వీడియో కూడా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. అందులో టొమాటో ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు అవంతా కూడా మేము మన కషాయంలోకి యూజ్ చేస్తాం అన్నట్టు. మళ్ళీ దాన్ని బెల్లము అది వేసి బయంజేయం చేసి మళ్ళీ మొక్కలకే ఇస్తాం ఆ మొత్తం కొత్తిమీర. ఈ పాలకూర కూడా ఇంకా ఇప్పుడు అదే పరిస్థితి. పాలకూర మనకైతే డిమాండ్ బాగానే ఉంది. బట్ కాకపోతే ఈ పొరపాటు చేయొద్దు. ఆకాశ చౌరస్య మోడల్లో ఇలా తీగజాతి మొక్కలు వేసుకోవచ్చు. అల్లము పసుపు వేసుకోవచ్చు. అల్లము పసుపు వేసినప్పుడు కింద భూమిలో అల్లం పసుపు వేసుకొని ఈ మిర్చి మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ మిర్చి మొక్కలు కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి అప్పుడు అల్లము పసుపు అన్నది స్ప్రౌటింగ్ వస్తుంది. అవి దూరం వేసుకోవాలి. కొంచెం మనం మరీ దగ్గరకు వేసుకోకూడదు, డెన్స్ గా వేసుకోకూడదు. ఈ ఆకుకూరలు ఇవన్నీ వేసుకున్నప్పుడు వెంటనే తీసేసేయాలి. లేదు అంటే అయినప్పుడు టైం అటు ఇటు దాటిపోయినా, టైం దాటిపోతే ఆకాశ చౌరస్య మోడల్లో మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ మిర్చి కాంబినేషన్ తో ఇది వేసుకుంటే కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఈ తప్పు అంటే ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ తో చేసిందే మనం మీ అందరికి కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు మీకు కూడా షేర్ చేయడం కోసమే ఈ వీడియో తీస్తున్నామండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.